వాడొక గ్యాంగ్స్టర్. మొదట్లో ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించిన యువతకి ఉపాధి అవకాశాలు కల్పించాడు. చిన్న చిన్న బడ్డీ కొట్లు పెట్టుకోవడం, షాపులు పెట్టుకోవడం, హోటళ్ళు పెట్టుకోవడం. దానికోసం హిందువులకు సంబంధించినటువంటి వాళ్ళని బెదరేసి వాళ్ళ వ్యాపారాలు, వాళ్ళ దుకాణాలని అప్పజెప్పించాడు. తద్వారా ఒక ఫ్యాన్ ఫాలోయింగ్, మా సామాజిక వర్గంలో ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు. ఆ తర్వాత ఇట్లా డబ్బులు సంపాదించుకునేటటువంటి తన వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళకి తనే అప్పులు ఇచ్చి పెట్టుబడి పెట్టడం బిగించేశాడు. అక్కడి నుంచి తన అసలు రూపం బయటకు వచ్చింది. తన వాళ్ళైన వడ్డీలు, ఇస్లాం సంప్రదాయాల ప్రకారం వడ్డీలు నిషేధం, కానీ వడ్డీలు ఇచ్చేవాడు, వడ్డీలు వసూలు చేసుకునేవాడు. తద్వారా మొదట్లో ఏదైతే అతని హీరోగా అనుకున్నారో అతనే విలన్ అయ్యేటప్పటికి ఇబ్బంది పడ్డారు ముస్లిం సామాజిక వర్గం కూడా. అందుకనినే గ్యాంగ్స్టర్ అన్సారీ అనేటువంటి వాడి పట్ల పబ్లిక్ సింపతి లేదు. కాకపోతే వాళ్ళకి వీడు కనుక ఏదన్నా కోపగిస్తే ఆ వ్యాపారం తీసేస్తాడు కదా, ఇంకోళ్ళకి అప్పచెప్తాడు కదా, ఆ భయంతో వాడి మాట వింటుండేవాడు. వాడు చెప్పిన వాళ్ళకి ఓట్లు వేస్తుండేవాడు. దాంతో ఎమ్మెల్యే ఎంపీలను ఎవరిని నియమించాలన్నా దాదాపుగా 5 జిల్లాలలో వాడు చెప్పినట్టు నడిచింది. ఆ తర్వాత అది ఎక్స్పాండ్ అయింది. ఉత్తరప్రదేశ్లో జరిగినటువంటి అన్సారీ ఉదంతంలో స్పెషల్ అదే. మన సినిమాల్లో చూసేటటువంటి వ్యవహారాలు అక్కడికి తీసుకొచ్చి ఇక్కడ సినిమాల రూపంలో తీసుకొచ్చారు. అట్లాంటి గ్యాంగ్స్టరు ఆ మధ్యన అరెస్ట్ అయ్యి వాడిని కాపాడడానికి పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ప్రయత్నించింది. విశేషం ఏంటంటే వాడిని 2 సంవత్సరాల పాటు అక్కడ పెట్టి కేసులో కూర్చోబెట్టి వాడి బెయిల్కి పంజాబ్ ప్రభుత్వం డబ్బులు కట్టింది. లాయర్కి 55 లక్షల ప్రభుత్వమే కట్టింది. అంతకంటే దౌర్భాగ్యం ప్రపంచంలో ఇంకెక్కడ ఉండదేమో. వాడిని ఎట్టకేలకు కోర్టులో పోరాడి ఉత్తరప్రదేశ్కి తీసుకొచ్చారు. వాడు ఒక 1.5 ఏడాదిన్నర నుంచి ఉత్తరప్రదేశ్ జైల్లో ఉన్నాడు. తాజాగా చచ్చాడు. ఇలాంటి ఒక కంటకుడు, ప్రజా కంటకుడికి ఇప్పుడు పార్టీలు సంఘీభావం ప్రకటించడం అంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. గ్యాంగ్స్టర్ ముఖ్తార్ కుటుంబం మీదన స్లో పాయిజన్ అంటూ ఆరోపణ చేస్తే దీని మీదన బాధపడ్డటువంటి వాళ్ళు సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ, బీఎస్పీ కూడా. వీళ్ళని ఏమనాలి? వీళ్ళు అసలు మనుషులా పశువులా అనేది అర్థం కాదు.